हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्ण हरे हरे, हरे राम, हरे राम, राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। आया। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. నిత్యం భాగవత సేవయ క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆహ్వానము. అలాగే నిత్యం భాగవత సేవయలో మనము కుంతి మహారాణి ఉపదేశాలు మనము ఇప్పటికి ఒక 10 రోజులు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ రోజు, అంటే డే 11 అనమాట. మరి నిన్న మనం ఏమి చెప్పుకున్నాము? ఎవరన్నా చెప్పగలరా? ఏమన్నా ఒకటి రెండు పాయింట్స్ ఎవరన్నా చెప్పగలరా? నేను మనము ఎటువంటి విషయాలను చర్చించుకున్నామో అనే దాని గురించి ఎవరన్నా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ నిన్న ఆ, భౌతికమైన ప్రపంచం గురించి మీరు చెప్పారు ప్రభుజీ. అంటే ఆ దుఃఖాలేమో ఇది ఇక్కడ అశాశ్వతమైన విషయాల గురించి ఎక్కువ ఆ, ఎక్కువ పట్టించుకోకూడదు. మనం కోరుకున్నా కోరుకోకపోయినా దుఃఖాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి మన పూర్వజన్మ కర్మ ప్రకారం. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈ జీవితంలో భక్తి ఏ విధంగా చేయాలనేది చెప్పారు ప్రభుజీ. వెరీ గుడ్, హరి బోల్. ఇది మన కష్టాలు అని చెప్పేసి భగవంతుని ఎప్పుడు పక్కన పెట్టకూడదు. కష్టాలు అనేవి ఉంటా ఉంటాయి భౌతిక ప్రపంచంలో. అందువల్ల మనం ఆధ్యాత్మికంగా మనం పనులు చేసుకుంటా భగవంతుని నామస్మరణ చేసుకుంటా ఉంటేనే అన్ని ముందుకెళ్ళగలుగుతాం చెప్పారు విజయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే ఆచరణ. కృష్ణ. ఈ ఒక్క భౌతికమైన ఆనందము తాత్కాలికమైనది, కానీ ఆధ్యాత్మిక ఆనందము శాశ్వతమైనది, దీర్ఘకాలికమైనది, సనాతనమైనది అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక ఆనందము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మన శ్రద్ధను బట్టి, మన భక్తిని బట్టి, మనకున్నటువంటి ఆసక్తిని బట్టి, మనం చేసే నామ జప సాధన బట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే సిన్సియర్ డివోషనల్ సర్వీస్, అంటే భక్తి యుత సేవలో ఉన్నవారికి ఈ ఆధ్యాత్మిక ఆనందం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఆనంద చిన్మయ సత్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తుంది బ్రహ్మ సంహితలో.
అంటే మనము ఆనందము కావాలంటే గోవిందుడితో సంబంధం పెట్టుకోవాలి అని చెప్తుంది అనమాట ఈ యొక్క శ్లోకం. ఎవరైతే ఆనందం కావాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? గోవిందుడితో సంబంధాన్ని పెట్టుకోవాలి. కానీ ఇవాళ తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ఎవరెవరితోనో సంబంధం పెట్టుకుంటున్నారు, ఆ సంబంధాలు కూడా తాత్కాలికంగానే ఉంటున్నాయి. రిలేషన్షిప్ అంటారనమాట. అది ఎటువంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, స్నేహం పరంగా, ప్రేమ పరంగా, శారీరక సంబంధ పరంగా, ఏ పరంగా పెట్టుకున్నా కూడా వాటిల్లో తాత్కాలికమైనటువంటి ఏదో వ్యామోహము, ఉం, ఏమిటంటే ఇల్యూజన్, అంటే మాయ, ఫాల్స్ ఈగో, ఫాల్స్ కమిట్మెంట్స్, ఇవన్నీ కూడా మనకు చూస్తుంటాం భౌతికంగా. కానీ నిజమైనటువంటి ఆనందం కావాలి అంటే, శాశ్వతమైన ఆనందం కావాలంటే గోవిందుడితో సంబంధం పెట్టుకోవాలి. ఇక్కడ కుంతి మహారాణి ఇలాగే ప్రార్థిస్తున్నారు. ఇక్కడ కుంతి మహారాణి గోవిందాయ నమో నమః అని కుంతిదేవి ప్రార్థిస్తుంది. అంటే నేను గోవిందునికి భక్తిపూర్వకముగా ప్రణమిల్లుచున్నాను అని పలుకుతున్నారనమాట. ఎవరు? కుంతి మహారాణి. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే భక్తిని ప్రత్యక్షంగా గోవిందుడు సంబంధమును కలిగించును. ఏ విధంగా అంటే డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్ కాంటాక్ట్ టు కృష్ణ అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే రే హరే. ఇస్ అ డైరెక్ట్ కాంటాక్ట్. దేర్ ఇస్ నో మీడియేటర్. ద డైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్ట్ ఫోన్ నెంబర్. చూడండి, ఒక రాష్ట్రపతి ఫోన్ నెంబరే మనకు వచ్చింది అనుకోండి, రాష్ట్రపతి మనవాడు అనుకోండి, ఎంత ఆనందం ఉండి చెప్పండి. అటువంటి రాష్ట్రపతికే పతి భగవంతుడు. అటువంటి భగవంతుడికి మనకు కూడా ఒక కనెక్టివిటీ ఉందన్నమాట. అదే జపమాల ద్వారా, జపం చేయటం ద్వారా ప్రత్యక్షంగా గోవిందుడు సంబంధం పెట్టుకోవచ్చంట. ఏ విధంగా? ఈ యొక్క జపమాల ద్వారా. అలాగే మందిరములో శ్రీకృష్ణ విగ్రహాన్ని ఆరాధించడం వలన కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకోవచ్చు. ఏ విధంగా? మందిరం అంటే కేవలం గుడి అనుకోబాకండి, ఇంట్లో కూడా. అయ్యో, ఈ రోజు నా కృష్ణుడికి నైవేద్యం పెట్టలేదే, అయ్యో ఈ రోజు నా కృష్ణుడికి నేను పూజ చేయలేదే, అయ్యో ఈ రోజు నా కృష్ణుడు డ్రెస్సు బాగలేదే, అయ్యో నా కృష్ణుడికి రేపు పండగ వస్తుంది, మంచి డ్రెస్ కుట్టాలి. ఇది భావన అన్నమాట. ఈ విధంగా భగవంతుడితో పెట్టుకోవచ్చు, సంబంధాన్ని గట్టిగా పెట్టుకోవచ్చు. శ్రీ విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్మందిర మార్జనాదో. మన గురువాష్టకంలో 3వ శ్లోకం ఉంటుందన్నమాట. శ్రీకృష్ణు అనుగ్రహంతోనే ఆయన విగ్రహం యొక్క దర్శనం లభించును. అందరికీ కూడా ఆయన దర్శనం లభించదు. ఈ కలియుగంలో కృష్ణ దర్శనము, కృష్ణ ప్రసాదము, కృష్ణ సాంగత్యము, కృష్ణ భక్తుల సాంగత్యము, కృష్ణుడి సేవ అతి దుర్లభమైనది, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఒకరు గుడికి వచ్చి కృష్ణుడు దర్శనం చేసుకున్నారంటే అది కూడా కృష్ణుడు కృప వల్లనే వాడు గుడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. కేవలం కృష్ణుడు అనుగ్రహం వలనే వారు దర్శనం చేసుకున్నారు. ఎందుకు అనగా అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆమ్, అగోచరుడు, అంటే అలక్ష్య. ఆయన అందరికీ కూడా దొరకడు. అతడు కేవలం కూడా శిల, చెక్క లేక లోహం కాదు. అతడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. మనము రాయి, చెక్క లేక లోహం మున్నగు భౌతికమైనటువంటి పదార్థము తప్ప వేరేమి చూడలేము. కాబట్టి ఆ భగవానుడు ఈ పదార్థంలో కనిపించును. కానీ ఆ విగ్రహంతో సంబంధము ఏర్పరచుకునిచో మనకు ఆయన ప్రత్యక్ష దర్శనం కలుగును. అందరు అంటారు డిటి 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 అంటారు. ఈ ఒక్క ఓడు మానేసేయాలి మన ఇస్కాన్లో. చాలా మంది డిటి 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 అంటారు అనమాట. ఈ ఒక్క లాంగ్వేజ్ని మార్చుకోవాలి. అర్థమైందా? ఎలా మార్చుకోవాలంటే ఆ, నా లడ్డు గోపాలు, నా గౌరనితాయ్, నా జగన్నాథు, నా బలదేవుడు, ఈ యొక్క టెర్మినాలజీ మనం మార్చుకోవాలి. అంటే మన దాంట్లో ఎక్కువ ఫారినర్స్ కూడా ఉంటారు కాబట్టి, అన్ని దేశాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పినప్పుడు డిటి 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 అంటూ ఉంటారు అనమాట.
కానీ యాక్చువల్గా అలాగా కూడా అనుకుంటాం మనం ఎప్పుడు కూడా, నా లడ్డు గోపాలు, నా గౌరనేత, నా జగన్నాథుడు, ఈ విధంగా మనము మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకని విగ్రహంలాగా ఎప్పుడు చూడకూడదు. ఎవరు చూస్తారు విగ్రహం అంటే? అజ్ఞాని చూస్తారనమాట విగ్రహంలాగా. అంటే ఏదో ఏమంటారంటే సీజనల్ భక్తి అనమాట. అప్పుడప్పుడు వెళ్ళి ఒక పూలు పెట్టి అగరబత్తి వెలిగించి ఏదో చేస్తుంటారు సార్, అది ఎప్పుడు కూడా అది భక్తి కాదు. వారు అప్పుడు దాని విగ్రహాలని భావిస్తారనమాట. అలా కాకుండా విగ్రహంలాగా భావించకుండా, అరే ఇవాళ నాకు ఆరోగ్యం బాగాలేదు, మరి నా కృష్ణుడికి ఎలాగా, నా కృష్ణుడికి ఎలా పూజ చేయాలి, నా కృష్ణుడిని నైవేద్యం ఎలా పెట్టాలనే భావన ఉండాలన్నమాట. అది. అంతేగాని ఆ, విగ్రహంలా చూడకూడదు. అంటే కృష్ణ ఈజ్ ఎ పర్సన్, నా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, ఇట్స్ నాట్ ఏ డీటీ, విగ్రహం కాదు. అది ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఆయనతో సంబంధం చాలా గట్టిగా ఉంటుంది. ఆయన మనతోనే ఉన్నట్టు ఉంటుంది అనమాట. ప్రత్యక్ష దర్శనం, దెర్ ఇస్ డైరెక్ట్ దర్శన్. డైరెక్ట్ దర్శన్ ఏ విధంగా హృదయంలో, మనసులో, ఆ విగ్రహ రూపంలో. ఇవాళ నా లడ్డు గోపాలు డల్లుగా ఉన్నాడు, అది అంకాల అలంకరణ చేస్తే ఇవాళ నా లడ్డు గోపాల్ చాలా అందంగా ఉన్నాడు, ఎంత బాగా నవ్వుతున్నాడో చూడండి, మా జగన్నాథుడు ఎంత బాగా నవ్వుతుంది అని చెప్పుకుంటుంటారు మరి భక్త. మన ఎవరంటే ఇంటికన్నా భక్తులకి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తాం మనం, అబ్బా మీ లడ్డు గోపాల భలే ఉన్నాడండి, మీ లడ్డు గోపాలకి బొగ్గులు వచ్చినాయండి అంటారు. ఎందుకంటే వారు చేసే సేవ ఆ ఒక్క ఆ విగ్రహ రూపంలో స్వామివారి మొహంలో మనకు కనబడుతుంది అనమాట. అందుకని కృష్ణుడు దయతో మనకు గల పదార్థముల ద్వారా దర్శనం ఇచ్చిను. ఆయన దేని ద్వారా దర్శనం ఇస్తాడు ఆయన? ఎందుకంటే ఈ సర్వాంతర్యామి కదా. కృష్ణుడు ఎవరు? సర్వాంతర్యామి. ఆయన ఎక్కడైనా ఉండగలడు ఆయన. అందుకని ఆ ఏంటి కేవలము ఆ, శిలలోనే ఉంటాడు లేదా రాయిలో ఉంటాడు అనడానికి లేదు. ఆయన శిలలో ఉంటాడు, చెక్కలో ఉంటాడు, లోహములో ఉంటాడు. ఇప్పుడు చూస్తే మన మందిరంలో చెక్క తీసినటువంటి ఆ స్వామివారి వారు మరి అక్కడ ఉన్నాడు ఆయన. మరి అక్కడ ఉండబట్టే కదా మళ్ళీ మన టెంపుల్ని మనం రెనోవేషన్ చేయగలిగాం, మళ్ళీ మన టెంపుల్ రీఓపెన్ చేసుకోగలిగాం. అది. అందుకని మనం ఎప్పుడు కూడా కేవలం విగ్రహాల్లాగా భావించకూడదు. అందుకే కదా అటువంటి ఫ్లడ్స్ వచ్చి అంత కష్టం వచ్చినా కూడా ఆయన మళ్ళీ తీసుకెళ్లి వేరే ప్లేస్లో పెట్టి నిత్యము కూడా వారికి ఎక్కడ సేవాకులు సేవ చేయగలిగాం. ఇలా చేసినప్పుడు గురువు కృష్ణుడు సంతోషపడతారనమాట. అంతేగాని వదిలేద్దామంటే ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలి, ఇక్కడ మనకే దిక్కు లేదు అని అనుకున్నాం అనుకోండి, దాన్ని ఎవరో భక్తి కాదని భక్తి అనరన్నమాట. అది. అదే కృష్ణుడితో మనం ఈ విధంగా సంబంధాన్ని పెట్టుకోవచ్చు. ఉం? అలాగే శ్రీకృష్ణుడు శిల అని భావించకూడదు. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి కావున ఆయన శిలనందు కూడా ఉంటాడు. ఆయన శిలా లేక లోహ రూపంలో కూడా ఆయన తన దివ్యలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఉం? ఆయన స్త్రీ విగ్రహాన్ని భక్తితో ఆరాధించిన వారు దానిని దర్శింపగలరు. స్వయమేవ స్ఫురుత్యద, ఆ స్త్రీ విగ్రహము రాతి రూపంలో కనబడినను భక్తునితో మాట్లాడును. ఇటువంటి దృష్టాంతములు ఎన్నో కలవు. మనకి ఒక చిన్న కథ గుర్తుకు వస్తుంది అనమాట. ఒక జరిగినటువంటి యథార్థమైనటువంటి పూరిలో జరిగినటువంటి లీల, జగన్నాథ లీల చాలా బాగుంటుంది. ఒకసారి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మీరు అని నైవేద్యాలు పెడుతున్నారు, స్వామివారి తింటారా అని ప్రశ్నించారండి. మాకు ప్రూఫ్ చూపించమని అడిగారు. అప్పుడు స్వామివారి నైవేద్యం పెట్టే ముందు తూకం వేశారు. స్వామివారు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని తూకం వేశారు. ఆ వెయిట్లో తేడా వచ్చింది. అప్పుడు ఆ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట. మరి విగ్రహాలకి పెట్టేది ఎక్కడ? ఇప్పుడు నేను చెప్పింది ఒక లీల, కొన్ని వేల లక్షల కోట్ల లీలలు జగన్నాథ లీలలు చెప్పుకుంటూ జీవితం అంతా బతికేయచ్చు. అన్నీ ఉన్నాయి లీలలో పూరి జగన్నాథ్, ఒకటి కాదు రెండు కాదు అనమాట. అందుకని ఎవరు కూడా
విగ్రహంలాగా భావించకూడదు. విగ్రహంలాగా విగ్రహంలాగా భావించిన వాడు భక్తుడు కాదు. నా శిష్యులు శ్రీ విగ్రహాన్ని చక్కని దుస్తులతో అలంకరించి మధుర పదార్థములను సమర్పించినప్పుడు, మందిరమును శుభ్రముగా ఉంచినప్పుడు నాకు మిక్కిలి సంతోషం కలుగును. మార్జనమనగా శుభ్రపరచుట. భక్తుడు శ్రీకృష్ణ విగ్రహమును అలంకరించినను, మందిరమును శుభ్రపరిచినను భక్తునికి ఆధ్యాత్మిక ప్రయోజనము లభించును. నేను కేవలం శుభ్రపరుచున్నాను, అలంకరించుననే భావింపబడదు. విగ్రహమును దుస్తులతో అలంకరించేవారు మందిరమును శుభ్రపరచువాడు సమానుడే. ఎందుకనగా శ్రీకృష్ణుడు దివ్య స్వరూపుడు కావున ఏ విధముగానైనా శ్రీకృష్ణుడు సేవించవచ్చును. ఆ భక్తుని జీవితము ధన్యమగును. ఇదే కృష్ణ చైతన్య మార్గము. ఇది ఎవరు? శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాద వారు, ఎప్పుడైతే నా శిష్యులు విగ్రహాన్ని చక్కని దుస్తులు అలంకరిస్తారో, మంచి మంచి మధురమైన పదార్థాలను సమర్పిస్తూ ఉంటారో, మందిరమును శుభ్రంగా ఉంచుతారో, నాకు మిక్కిలి సంతోషం కలుగునంట. అంటే గురువు సంతోషపడితే ఇంకేమని చెప్పండి. ఇవాళ శ్రీల ప్రభుపాదుల ఆదేశాలు తీసుకునే ప్రపంచమంతా ప్రతి ఒక్క ఇస్కాన్ టెంపుల్ కూడా సుందర 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 నందన వనంగా ఉంటుంది అంటే పరమ గురువు అయినటువంటి ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఈజ్ డివైన్ గ్రేస్ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు శిష్యులకు ఆజ్ఞాపించేది ఏంటంటే మనమందరం ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా నీట్గా ఉండాలి, ప్రేమగా చేయాలని చెప్తుంటారు. అందుకే మందిర మార్జనానికి మన టెంపుల్స్లో చాలా హై ప్రయారిటీ ఇస్తాం అనమాట. అందుకే చూడండి, మన టెంపుల్లో ఉన్నటువంటి అలంకరణ ప్రపంచంలో వేరే టెంపుల్లో మనం చూడలేం. కారణం ఏమిటంటే ఇదేనమాట. అంటే పరమ గురువు ఒక ఆదేశం ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుడికి ప్రేమగా సేవ చేయాలి. ఏ విధంగా సేవ చేస్తాం? వాతావరణం బాగుంటేనే కదా. అందుకని ఎప్పుడు కూడా మందిర మార్జనం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఒక 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 వ్యక్తి ప్రవచనం చెప్తే ఎంత పుణ్యం వస్తుందో, అతనికి ఎంత భక్తి వస్తుందో, అలాగే ఒక వ్యక్తి మందిర మార్జన చేసినప్పుడు అతను కూడా అంతే భక్తి వస్తుంది. అంతేగాని మందిర మార్జన చేసిన వాడు తక్కువ వాడును, ప్రవచనం చెప్పిన వాడు ఎక్కువవాడు, అలాగే లోపల గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి ఆ దుస్తులు అలంకరించిన వాడు గొప్పవాడు అనడానికి లేదు. ఇక్కడ ఇద్దరు కూడా సమానమైనటువంటి ఆ సమానమైనటువంటి ఏమంటారంటే సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఆచార్యులు. మందిర మార్జనం చాలా గొప్ప విషయం, చిన్న విషయం. మందిర మార్జనం చేయటం వల్ల కేవలం మందిరం శుభ్రపడుతూనే కాదు, మన హృదయం కూడా శుభ్రపడుతుంది అనమాట. హృదయంలో మాలిన్యం అంతా కూడా పోతుంది అనమాట. అటువంటి భక్తుడి జీవితం ధన్యమగును. ఇదే కృష్ణ చైతన్య మార్గము. కుంతీదేవి కృపచే వాసుదేవుడైన శ్రీకృష్ణుడు స్వయం భగవానుడని మనము తెలుసుకోవచ్చును. ఎందుకు కుంతీదేవి కృప చేత అంటే, కుంతీదేవి తనకు అనుభవాలను ఇక్కడ మనం చెప్తున్నారు. అదే కుంతీదేవి యొక్క కుంతి మహారాణి ఉపదేశాలు అంటే ఏంటి? తన యొక్క అనుభవాలని పంచుకుంటున్నారు. అదే కుంతి మహారాణి యొక్క ఉపదేశాలు కదా. ఆవిడ యొక్క అనుభవాలు ఎప్పుడైతే పంచుకున్నారో వాటి మనం ఉపదేశాలాగా స్వీకరిస్తున్నామో, అందుకే కుంతీదేవి కృప వల్ల మనం ఏమనుకుంటున్నామంటే కృష్ణుడు స్వయం భగవానుడు మనం తెలుసుకుంటున్నాం. మనం భక్తుడు శుద్ధ సత్వస్థితి చేరినప్పుడు భగవంతుడి గురించి తెలుసుకొనగలడు అని వాసుదేవ అను పదము వివరించింది. వసుదేవ అనగా శుద్ధ సత్వము. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. అంటే భాగవతములో 4వ స్కందము 3వ అధ్యాయము 23 శ్లోకంలో చెప్తున్నారు. అంటే సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం అంటే భగవంతుని తెలుసుకున్నట్టుగా మనము శుద్ధ సత్వస్థితికి చేరవలేను. అంటే ఏంటి? శుద్ధ సత్వగుణానికి చేరాలన్నమాట. అంటే మనకి త్రిగుణాలు ఉన్నాయి, సత్వగుణము, అలాగే రజోగుణము, త్రిగుణము. కానీ భక్తులు ఏ స్థాయికి వెళ్ళాలంటే త్రిగుణాతీతులు, అంటే ఈ 3 గుణాలకు కూడా హయ్యర్కి వెళ్ళాలంట. దాన్ని మనం శుద్ధ సత్వస్థితి అంటారు అనమాట. వారినే వైష్ణవులు అంటారు. సత్వగుణంలో ఉండి బ్రాహ్మణులు అంటారు అనమాట. అది ఈ భౌతిక ప్రపంచంలో శుద్ధమనగా ఒక్కొక్కసారి అజ్ఞానము కామముతో కలిసి ఉండును. శ్రీకృష్ణుని గురించి వినుట వలన మనం శుద్ధ సత్వస్థితి చేరగలము. శృణ్వత్వాం స్వకతాః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. శృణ్వతాం స్వకతాః కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. మనము 24 గంటలు శ్రీకృష్ణు గురించి వినవలను, ఆయన పవిత్ర నామమును ఉచ్చరించవలను. ఆ విధముగా మన హృదయములో గల కల్మషములన్నీ తొలగించుకోవచ్చును. కేవలము భాగవత సప్తాహము అనగా
వారం రోజులో భాగవతం పఠించు వలన హృదయ శుద్ధి కలగదు. భాగవతములో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. ఆ? నిత్యం అనగా అనుదినము అనగా 24 గంటలు మనం ఎల్లప్పుడూ భాగవతమును పఠించవలను. మన ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క ఆజ్ఞను పాటించవలను. భాగవత అనగా ఆధ్యాత్మిక ఆచార్యుడు కావచ్చును, లేక భాగవత గ్రంథము కావచ్చు. కావున భాగవత సేవ లేక భాగవత గ్రంథ సేవ కావచ్చును. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిని భవతి నైష్టుకి. అప్పుడు భక్తుడు నిశ్చలముగా భగవంతునికి చేయు భక్తిత్వ సేవలో స్థిరపడును. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. ఎవరైతే నిత్యము భాగవత సేవలో ఉంటారో వారికి ఎన్ని ఎన్ని నష్టాలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారు భద్రంగా ఉంటారంట. నష్టప్రాయేషు అభద్రేషు. భద్రాలు అంటే ఎప్పుడు భద్రంగా ఉంటారన్నమాట. అభద్రతాభావం పోతుంది వాడికి. అభద్రతాభావం పోతుంది అనమాట. భయం అనేది పోతుంది. ఎవరికి? నిత్యం భాగవత సేవయా లో ఉన్నవాళ్ళు. అందుకని మనం కూడా ఇది పెట్టుకున్నాం, నిత్యం భాగవత సేవని పెట్టుకున్నాం మనం. కుంతి మహారాణి గురించి, అలాగే రేపు నెక్స్ట్ రాజవిద్య గురించి, ఆ, ఇంకా మనం చాలా గోవుల గురించి ఎన్నో మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా కృష్ణ చైతన్య మార్గ నియమములను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందవచ్చును. అంతేగాక వాటిని ఇతరులకు కూడా మనం తెలపవచ్చు. మనం చేస్తున్నాము, నలుగురు కూడా చెప్పవచ్చు. అంటే అందరూ వక్తలు కాకపోవచ్చు, అందరూ ప్రవచనకారులు కాకపోవచ్చు. కానీ ఎవరైతే మనతో స్నేహితులు, బంధువులు, ఇంటి పక్కన వాళ్ళు ఎవరైతే మనతో పలకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అయ్యా ఒకసారి మా మందిరానికి రండి, లేదా మా మందిరం రేపు కృష్ణాష్టమి ఉంది, రథయాత్ర ఉంది, వచ్చి ప్రసాదం తీసుకోండి, దర్శనం చేసుకోండి, ఆదివారం భగవద్గీత ఉంటుంది రండి, అలాగ కూడా వాళ్ళని ఈ విధంగా కూడా మనము ప్రచారం చేయవచ్చు. అలా చేయటం అంటే, అలా చేయడాన్ని దేనితో పోల్చారంటే నిద్రావస్థలో ఉన్న వారిని మేలుకొనపడంట. అంటే ఈ భక్తి లేకుండా ఎప్పుడు బిజీగా లైఫ్లో తిరిగేవాడిని ఏమన్నారంటే నిద్రావస్థలో ఉన్నాడు వాడు. వాడిని ఇంకేం పోల్చారంటే అసలు ప్రభుపాద గారు బిజీ లేజీ పర్సన్ అన్నారనమాట. బాగుందా? చెప్పండి ఎవరైనా. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. కరెక్టేనా? ఇదేమైనా అబద్ధమా? 100% కరెక్ట్. బిజీ లేజీ పర్సన్ ప్రభుపాద చెప్పారు, నేను చెప్పడం కాదు. బిజీ లేజీ పర్సన్ ఎప్పుడు బిజీగా ఉంటాడు, భక్తి పట్ల లేజీగా ఉంటాడు. ఇంక ఉపయోగం చెప్పండి. అదే బిజీ డివోటీ పర్సన్ అంటే సూపర్. బాగుందా? వినటానికి ఏది బాగుంది? బిజీ డివోటీ పర్సన్ బాగుందా, బిజీ లేజీ పర్సన్ బాగుందా? బిజీ డివోటీ పర్సన్ బాగుంది గురూజీ. బిజీ డివోటీ పర్సన్. మనం ఏదన్నా ప్రపంచంలో చేయదగిన గొప్ప సేవా కార్యక్రమం ఉందంటే గనక మనము ఒకరి కృష్ణ చైతన్యం ఇవ్వటమే. మన స్నేహితుడికో, తెలిసిన వారికో, ఎవరికొకరికి మందిరం తీసి దర్శనం చేయించడం, వారికి కూడా కృష్ణ భక్తినిచ్చే ప్రయత్నం చేస్తే గనక దానికన్నా గొప్ప సేవ ఇంకా ప్రపంచం ఇంకోటి లేదంట. ఎందుకంటే అతను కనుక భక్తుడే అనుకోండి, అతను మళ్ళీ భౌతిక జీవితం నుంచి విరక్తి పొంది అతను మళ్ళీ భగవంతుడు చేరుకుంటాడు. కాబట్టి అప్పుడు భగవంతుడు సంతోషపడతాడు. 4 లేక 5 సంవత్సరాల క్రితము కృష్ణ చైతన్యం పొందని వారు నేడు ఆ మార్గం మేలుకొనుటను మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇతరులను కూడా ఈ మార్గం మేలుకొలపవచ్చును. ఇదేమి కష్టమైన పని కాదు. చూడండి, గతంలో మనకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళు మార్గం లేరు, కానీ ఇప్పుడు మార్గంలోకి వస్తున్నారు. ఎలాగా? మనం చెప్పడం ద్వారా, నిదానంగా చెప్పడం ద్వారా వస్తున్నారు అన్నమాట. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదే. రోజు మొత్తం మీద మనకి 24 గంటల టైం ఉంది. ఇప్పుడు మనం ఉద్యోగం దగ్గరికి వెళ్తాము, ఉద్యోగము, వ్యాపారం, పబ్లిక్ రోజు అందరూ కలుస్తూ ఉంటాం కదా. మనం కలిసినప్పుడు కృష్ణ గురించి 4 మంచి మళ్ళీ చెప్పడం తప్పే ఉంది చెప్పండి. అలా చెప్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వాలకపోతే రేపైనా సరే కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే కుంతీదేవి వంటి భక్తులను అనుసరించుటయే మనము శ్రీకృష్ణుని సంపూర్ణముగా తెలుసుకొనగలము. అందుకే చూడండి, భక్తుల సాంగత్యం ద్వారా మనకి ఈ కలియుగంలో ప్రామాణికమైన గురువు దొరుకుతారంట. ప్రామాణికమైన గురువు ద్వారా మనకు కృష్ణుడు దొరుకుతాడంట. కుంతీదేవి గొప్ప భక్తురాలు. అటువంటి భక్తులు మనం అనుసరించడం వల్ల, అంటే అటువంటి భక్తులే ఇప్పుడు కూడా మనకి సమాజంలో ఉంటారు. ప్రభుపాద లాంటి వారు, ఇంకా ఎవరైతే ఆధ్యాత్మిక ప్రసంగాలు చెప్తున్నారో మన ఇస్కాన్లో ఎంతోమంది శిక్షా గురువులు, దీక్షా గురువులు, వీళ్ళందరూ కూడా భక్తులే కదా. వాళ్ళందరిని అనుసరించడమే సంపూర్ణమైనటువంటి కృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతామని చెప్తున్నారు. ఉదాహరణకి మనము ఎవరినైనా గుర్తించవలనని నీ తండ్రి పేరుని అడుగుతాం. జనరల్గా చూడండి, మనం ఒక స్కూల్కో కాలేజీకి అప్లికేషన్ పెట్టారనుకోండి, అందులో ఏముంటుంది, సన్ ఆఫ్ అంటే ఫాదర్ నేమ్ ఏంటి, లేకపోతే ఇప్పుడు రీసెంట్ మదర్ పేరేంటి అని అడుగుతారు. అంతేగాని నాకు నా నా ఫాదర్ పేరుతో మీకు పని ఏంటి, నా మదర్ పేరుతో మీకు పని ఏంటి, నీకు అప్లికేషన్ ఎవరు పోరా అంటారు. అంటే భౌతికమైన జీవితంలో మనల్ని ఎవరో గుర్తించాలనుకుంటున్నారు. ఒక స్కూల్ అడ్మిషను, కాలేజ్ అడ్మిషను, లేకపోతే జాబ్కి అప్లికేషను ఏదో ఉంది, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఏదో సంథింగ్ ఎవరు ఉన్నారు కొత్త వాళ్ళు పరిచినప్పుడు, వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్, వాట్ అబౌట్ యువర్ ఫాదర్, వాట్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అడుగుతూ ఉంటారు అన్నమాట. కావున భాగవతము భగవంతుని తల్లిదండ్రుల పేర్లను ఉనికిని తెలుపము. మనం భగవంతుని అస్పృష్ట భావన గల నిరాకారవాదులము కాము. కృష్ణ చైతన్య మార్గం అనుసరించి వారెవరేనో భగవంతుని సమగ్రముగా సంపూర్ణముగా తెలుసుకొనగలరు. మరి భౌతికమైన జీవితంలో మనల్ని ఆ, మీ తల్లి మీ తండ్రి పేరుని అడుగుతున్నారు. మరి భక్తిలో మనం గుడికి వెళ్ళామనుకోండి, మనం టెంపుల్కి వెళ్ళామనుకోండి, మనల్ని ఎవరి పేరు, మనల్ని ఏమడుగుతారండి చెప్పండి? భౌతికంగా తల్లిదండ్రుల పేరు అడిగారు, మరి మనకి ఆధ్యాత్మిక విద్యలు ఎవరిని అడుగుతారు మనల్ని? మీ గురువు గారి పేరేంటి అని అడుగుతారు గురు. ఆ, ఇప్పుడు చెప్పండి, నా గురువు గారు లేరు అంటే విలువ ఉంటుందా, నా గురువు గారు ఉన్నారంటే విలువ ఉంటుందా? నాకు ఒక గురువు గారు ఉన్నారు అంటేనే విలువ ఉంటుంది. ఆ, అంతేకాదు, వీడికి ఒక కుటుంబం ఉంది, వీడికి తల్లి తండ్రి ఉన్నారంటే సమాజంలో గౌరవిస్తారు. కరెక్టేనే కాదా? అట్లాగే ఆధ్యాత్మిక జీవితం వీళ్ళు గురువు ఉన్నారంటే గౌరవిస్తారు, లేకపోతే ఎవరు పెద్ద పట్టించుకోరు. వెళ్ళండి, మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఏదో టెంపుల్కి వెళ్ళిపోయి నాకు మీరు దీక్ష ఇచ్చి చెప్పి అడగండి, నాకు దీక్ష కాదు చెప్పి అడగండి. ఒకటి అడుగుతారు, మీ శిక్షా గురువు ఎవరు, మీరు ఎవరి దగ్గర జపమాలు తీసుకున్నారు, మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు. అలా కాదు, నేను ₹1 డొనేషన్ ఇస్తానండి. అవునా, ముందు డొనేషన్ ఇవ్వండి, డొనేషన్ కట్టించుకుంటా, లోపల పెట్టుకుంటాడు, మెల్ల దండేస్తాడు, మైకిల్ అనౌన్స్ చేస్తారు, అయిపోయింది. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ వస్తాడు, ఏంటి నా దీక్ష అంటే, దీక్ష ఆ, బాగా ఆలోచించామండి, మీరు కొంతకాలం ట్రైనింగ్ అవ్వాలండి, అందుకని ఇప్పుడు ప్రస్తుతం మా టెంపుల్ ఉన్న వాళ్ళని మీరు ఎవరైనా ఒక శిక్షా గురుగా స్వీకరించండి, ట్రైనింగ్ అవ్వండి, అప్పుడు చూద్దామంటారు. అంతేగాని ₹1 ఇచ్చారు కదని చెప్పేసి మీకు ఎవరు దీక్ష ఇవ్వరు అన్నమాట. హరే కృష్ణ. సో ఈ భక్తి అనే జీవితం అలా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ కుంతి మహారాణి ఉపదేశాల్లో ఆవిడ చాలా చక్కగా చెప్తున్నారు. కుంతి మహారాణి గొప్ప భక్తురాలు కాబట్టి ఆవిడ ఈ విధంగా ఆ, ఈ యొక్క చాప్టర్ పేరు ఏమంటే సర్వవ్యాపి పరమ సత్యమైన శ్రీకృష్ణుని ఎలా సమీపించాలి అనే దాని గురించి మనం ఈ చాప్టర్లో చెప్పుకున్నాం. 11 రోజులు చెప్పుకున్నాం మనం కుంతి మహారాణి ఉపదేశాలు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి నిత్యం భాగవత సేవలో మనము 4 రోజులు 5 రోజులు చెప్పుకున్నాము వేరే చాప్టర్స్. బట్ కుంతి మహారాణి చాప్టర్స్ మాత్రం, కుంతి మహారాణి యొక్క ఈ చాప్టర్ మాత్రం 11 రోజులు చెప్పుకున్నాం మనం. 11 డేస్, ఈ రోజు 11 డేస్ అయిందనమాట. దాదాపు 11 డేస్ కాదు, కుంతి మహారాణి ఉపదేశాలు దాదాపు మనం కనుక చెప్పుకుంటే ఎంత లేదన్నా ఒక 6 నెలల పాటు కూడా చర్చించుకోవచ్చు. అంత పెద్ద ఉపదేశాలు ఉన్నాయి కుంతి మహారాణివి. కానీ మీ అందరికీ కూడా భక్తి ఏ విధంగా ఆ, పెరగాలి, అంటే భక్తిని మనం ఏ విధంగా వృద్ధి చేసుకోవాలనే వాటి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి వాటి అన్ని కూడా కలెక్ట్ చేసి వాటి మీ అందరికి కూడా నేను నాకు నా అనుభవ ప్రకారం మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. వీటి అందరూ కూడా అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నించండి. సో అలాగే నెక్స్ట్ నీకు పొద్దున నేను అడిగి
నూటికి నూరు పాళ్ళు నాకు సమాధానం దొరికింది. మీకు అర్థమయ్యే ఉంటది అది. సో అందుకే నేను మాత్రం ఆమెది 100% నేను ఫాలో అవుతున్నానన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉందండి. ఓ, నేను నేను కృష్ణ జీవన చైత్రయాత్రలో నూటికి నూరు పాళ్ళు అలాగే ఫాలో అవుతున్నాను అన్న సంతృప్తి ఉంది నాకు. ఇంకా మీ నుంచి చాలా తెలుసుకోవాలని కూడా ఉంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఆ, ఈ ఈ కుంతి మహారాణి బోధనలో ప్రభుజీ నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఏ ఏ విధంగా అయితే మృతదేహముకి అదే చైతన్యం అనేది పోయాక మృతదేహానికి ఎటువంటి విలువ అనేది ఉండదో, అదే విధంగా మనం ఎప్పుడై ఆ హరిభక్తి కృష్ణ భక్తి అనేది చేయకపోతే మనకి ఎటువంటి విలువ ఉండదనేది కుంతి మహారాణి బోధన ద్వారా ఫస్ట్ పాయింట్ ప్రభుజీ. అది బాగా నచ్చింది నాకు. ఇంకొకటి ఆ ఏ సూర్యుడు ఈ లోకంలో లేకపోయినా ఆయన వెలుగు ఏ విధంగా అయితే ఇంత దూరము ట్రావెల్ చేసి ఇక్కడ అనేక రకాల జీవులకి శక్తిని ఇస్తుందో, అదే విధంగా మనకి మన చైతన్యాన్ని ఆ భగవంతుడు ఈ లోకాల్లో లేకపోయినా వైకుంఠ లోకాల్లో నుండి ఆ ఎనర్జీని ఆ ఆవేశ అవతారాలు ప్రభుజీ అప్పుడు చెప్పారు మీరు. వ్యాసముని తర్వాత సుఖ మహర్షి వీళ్ళ ద్వారా భగవద్గీత భాగవతం వాళ్ళ ప్రవచనాల ద్వారా అవి మనకి ట్రాన్స్ఫర్ చేసి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేది అదొకటి బాగా నచ్చింది ప్రభుజీ. ఇంకొకటి ఈ రోజు చెప్పిన పాయింట్ ప్రభుజీ, ఆ సేవ అనేది ప్రేమ అనే ఒక కాన్సెప్ట్ తో చేయాలని చెప్పారు ప్రభుజీ. అంటే ఇప్పుడు ఆల్టర్ లో పూజారిగా ఉన్న అతను చేసిన సేవ అయినా, లేదంటే గేట్ దగ్గర వాచ్మెన్ చేసే సేవ అయినా, రెండు ఒకటే ప్రభుజీ భగవంతుడి దృష్టిలో. ఎందుకంటే ఎంత ప్రేమతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్స్ లో బ్రాహ్మణులు, అదే, ఏ టెంపుల్స్ అయినా ప్రభుజీ, బ్రాహ్మణులు గుళ్ళో పూజారులుగా ఉన్న వాళ్ళు ఆ వాళ్ళకన్నా కింద స్థాయిగా ఉన్న వాళ్ళని సమదృష్టితో చూడకుండా ఉండటం, లేదంటే రెస్పెక్ట్ఫుల్ లేకుండా మాట్లాడటం, లేదంటే బయట ఉన్న వాళ్ళకి దూరంగా నడుచుకుంటా వెళ్ళటం అనేది ఇట్లాంటివి జరుగుతూ ఉండబట్టే ఆ మత మార్పులు అనేవి పెరుగుతున్నాయి అనేది నా ఉద్దేశం ప్రభుజీ. కానీ ఈ విధంగానే ఉండాలి అనేది మనకి శాస్త్రంలో భాగవతం భగవద్గీతలో ఎక్కడ చెప్పలేదు కాబట్టి అది మనం దాన్ని సరిగ్గా పాటించలేదు, అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఈ విధమైన అధోగతి పట్టింది అనేది నా అభిప్రాయం గురించి. సో భగవంతుడు ఏం చూస్తాడంటే సేవలో ప్రేమ భక్తి అనేది చూస్తాడు. ఆ ప్రేమ భక్తి అనేది మనకి ఏ విధంగా వస్తుంది అంటే ఉన్నతమైన భక్తులని ఆ ఇన్స్పిరేషన్ గా తీసుకోవటం వల్ల. కుంతి మహారాణి అనుసరించటం, ఉన్నతమైన భక్తులను అనుసరించటం. yes ప్రభుజీ. అనుసరించటం ద్వారా మనకు వస్తుంది ప్రభుజీ. ఏ విధంగా అయితే ఉన్నతమైన భక్తులను అనుసరిస్తామో వాళ్ళ ద్వారా ఒక ప్రామాణికమైన ఒక గురువుని మనం పొందుతాం ప్రభుజీ. ప్రామాణికమైన గురువుని పొందటం ద్వారా ఆ కృష్ణ భగవానుడి యొక్క ఆ ఓ, లోకానికి వెళ్ళటం కానీ, లేదంటే హరిభక్తి చేయటం కానీ, లేదంటే హరిభక్తి ప్రచారం చేయటం కానీ, లేదంటే వైష్ణవ తత్వాన్ని బోధించడం కానీ, ఇట్లా ఉన్నతమైన స్థాయికి అనేది రావటం జరుగుతుంది ప్రభుజీ. ఇంకో విషయం చెప్పారు ప్రభుజీ, సత్వగుణంలో ఉన్న వాళ్ళని బ్రాహ్మణులని, శుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళని వైష్ణవులని చెప్పారు ప్రభుజీ. ఇది చాలా బాగా నచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ. అంటే చాలా తేడా ఉంది సత్వగుణానికి శుద్ధ సత్వగుణానికి. ప్రభుపాదులు చెప్పారు, మీరు చెప్పారు ప్రభుజీ. సో థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభుపాద్ చెప్పింది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ, నేను ప్రభుపాద్ అంత గొప్పవాడిని కాదు. ఆ, నేను కూడా నా గురువుల్ని నేను ఆ, అనుసరిస్తున్నాను అంతే. సింపుల్. మన అర్హత ఏమిటంటే చాలా సాధారణ విషయం అనమాట. మన అర్హత ఏమిటంటే మన గురువుల్ని అనుసరించటమే మన యొక్క అర్హత. మన గురువులను అనుసరించామనుకోండి, మనల్ని చక్కగా మంచి దారిలో తీసుకెళ్తారు. చిటికిన వేలు పట్టుకొని ఒక తండ్రి పిల్లవాడిని ఎలా తీసుకెళ్తాడో అలా తీసుకెళ్తారు గురువు మనల్ని. కానీ మనకేంటంటే వినయము, విధేయత, సంస్కారము, భక్తి పట్ల సిన్సియారిటీ, ఇవి ఉంటే చాలు.
ఇక అంతకు మించి బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, కోటీశ్వరుడా, నల్లవాడ, తెల్లవాడ, దేశానికి ప్రాంతీయ ఇటువంటి భేదాలు ఇవి కూడా మన గురువులు చూడరు. ఒక్క గురువే మనలో ఉన్న ఇటువంటి తప్పులైనా క్షమించగలుగుతాడు. ఒక గురువే ఆ మనల్ని భగవద్ధామం తీసుకెళ్ళగలుగుతాడు. గురువు కృష్ణుడు రికమెండ్ చేయగలుగుతాడు అనమాట. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ చెప్పండి మంత్రి. గురు సేవ చేయాలి, గోవిందుడి సేవ చేయాలి, గో సేవ చేయాలి అనేది తెలుసుకున్నాను ప్రభుజీ. ఉమ్, మనం జపం చేయడం ద్వారా, ఉమ్, భగవంతుని దర్శించడం ద్వారా ఉమ్, మనం భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలుగుతాము. ఉమ్, మన ఫ్రెండ్స్ కి, మన రిలేటివ్స్ కి, మన దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ భగవంతుని గురించి చెప్పటం, వాళ్ళని కూడా ఆ మార్గంలోకి తీసుకురావడం వల్ల మనం ఆ భగవాన్కి దగ్గరగా వెళ్ళగలుగుతాము. మన ఇంట్లో ఉన్న విగ్రహాన్ని విగ్రహంలా కాకుండా మన మనకి ఎదురుగానే ఉన్నాడు దేవుడు అన్నట్టు మనం ఏది చెప్పుకున్నా అది జరుగుతుంది అని మనం నమ్మితే అన్ని అలాగే జరుగుతాయి. అదొకటి ప్రభుజీ. ఉమ్. భక్తి మార్గంలో ఉన్నప్పుడు కంపల్సరీగా గురువు ఆశ్రయించటం వల్లే మనం ముందుకి వెళ్ళగలుగుతాము అనేది తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్. పద్మావతి ప్రభు. హరే కృష్ణ. నాకు ఈ కుంతి మహారాణి ఉపదేశాలలో బాగా నచ్చిన పాయింట్స్, బాగా అర్థమైనవి ఏమిటంటే, ఫస్ట్ది అసలు మనకు నిజమైన విలువ అంటే ఏమిటి, అసలు కృష్ణుడే లేకపోతే మనకి విలువ ఎక్కడుంది అనే పాయింట్స్ బాగా నచ్చాయి ప్రభుజీ. అంటే ఎగ్జాంపుల్గా ఎలా అంటే చైతన్యం అనేది అసలు లేకపోతే మనకి ఇంద్రియాలు అనేవి ఏమి పనిచేయవు. అండ్ కృష్ణుడే గనుక మన వెంట ఉండకపోతే అసలు ఏమీ సాధించలేము. ఎగ్జాంపుల్గా కృష్ణుడే గనుక యాదవులకు కానీ పాండవులకు కానీ మార్గదర్శనం చేయకపోయినా, వాళ్ళతో ఉండకపోయినా వాళ్ళకి ఇప్పుడు ఇంత కీర్తి ప్రతిష్టలు అనేవి వచ్చి ఉండేవే కాదు. అంటే ఎలా అంటే ఒక ముత్యపు దండకి ఆధారం ఒక దారం మీద ఆధారపడి ఉంటది, అది ఎవరికి కనబడదు. అలాగే మనిషికి అసలు ఏమైతే యశస్సు, కీర్తి, ఐశ్వర్యం, సంపద ఇవే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ భగవంతుని నుంచి వచ్చినవే. అది గుర్తించాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ యాదవులు కానీ, గురువులు కానీ, వైష్ణవులు కానీ వీళ్ళందరూ స్వయంగా భగవంతుని యొక్క శక్తులు. అంటే వీళ్ళు భూలోకానికి వచ్చిన పర్పస్ బద్ధజీవుల్ని, అంటే మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చిన వారు. అంటే భాగవతం, భారతం ద్వారా వారు ఉపదేశిస్తారు అని. అండ్ మెయిన్ బాగా నచ్చిన పాయింట్, ఎవరైనా అడుగుతారు భగవంతుని యొక్క శక్తిని మీరు గుర్తించగలరా, అనుభవించగలరా మీరు అని అడుగుతారు. ఎస్, అది పాసిబుల్. ఎలా అంటే భగవంతుని ప్రసాదం ద్వారా, భగవంతుని దర్శనం ద్వారా, అండ్ జపం చేయడం ద్వారా, భగవద్గీత భాగవతం వినడం ద్వారా మనం డైరెక్ట్ గా భగవంతుని యొక్క శక్తిని గుర్తించగలం. ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కూడా. సో ఇది ప్రభు. అండ్ నెక్స్ట్ అలాగే గురువు కృష్ణ అనే వాళ్ళు లేకపోతే అసలు మనకి వాల్యూనే ఉండదు ఈ కలియుగంలోన. అండ్ గురువు లేని వాడికి అసలు విలువే ఉండదు. కృష్ణుడు ఎవరి మనసులో అయితే ఉంటారో, ఎవరి మనసులో అయితే ఉండరో వారికి కూడా విలువ ఉండదు. అండ్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది భగవద్గీత భాగవతం అనేవి పరమ పవిత్రమైన రహస్యం ఉన్నవి అనమాట. మనకి ఉన్న సంపద గాని, యశస్సు, కీర్తి ఇవన్నీ కృష్ణుడి నుంచే వచ్చాయని తెలుసుకున్న వాళ్ళని ధన్యుడు అంటారు. అండ్ మనకి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ, ఈ సర్వేంద్రియాలన్నీ మనం కృష్ణుని సేవలో ఉపయోగిస్తేనే అవి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉంటాయి అని తెలుసుకున్నా. అండ్ నిన్నటి క్లాస్ లో అయితే నాగరికత అంటే ఏమిటో తెలుసుకున్నాం ప్రభు. లైక్ హరినామ సంకీర్తనలో భాగస్వామ్యం అవ్వడం, భగవంతుని సేవలో ఉండటం, భగవంతుడే పరమధర్మం అని తెలుసుకోవడం, కృష్ణుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం, ఇవన్నీ కర్తవ్యంగా ఉండటమే నాగరికత. అండ్ అందరు అంటారు కూటి కోసం కోటి విద్యలు చేయాలని, బట్ కృష్ణ చైతన్యం అనేది ఉంటే చాలు, ఆ ఒక్క విద్య ఉంటేనే అదే కోటితో సమానం అని తెలుసుకున్నాను. అండ్ ఫైనల్ గా సుఖ దుఃఖాలు, పాప పుణ్యాలు ఇవన్నీ మనం చేసుకున్న కర్మలు బట్టే వస్తాయి అని తెలుసుకున్నా. అండ్ ఈ రోజు క్లాస్ ద్వారా మనం జపం చేస్తే మనం కృష్ణుడికి డైరెక్ట్ గా
డైరెక్ట్ గా సంబంధం పెట్టుకోవచ్చు. లైక్ శ్రీ విగ్రహారాధన ద్వారా, జపం ద్వారా, సేవ ద్వారా కృష్ణుని విగ్రహాలని మనం ఒక విగ్రహం లాగా, ఒక చెక్క, ఒక లోహం, అదొక షేప్ అలా ఊహించకూడదు. నిజంగా ఉన్నారు అనే భావన ఉంటేనే అప్పుడు బాగుంటది అని తెలుసుకున్నాను. అండ్ సేవ ఏం చేసినా అది సేవ. అది మందిర మార్జన్యం కావచ్చు, లైక్ ప్రవీణ్ ప్రభు చెప్పినట్టు వాచ్మెన్ అయినా కావచ్చు, ఏదైనా ఏం చేసినా అది ప్రేమ భక్తితో చేస్తే చాలు. అది కృష్ణుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అని తెలుసుకున్నాను. అండ్ భక్తులు అనే వాళ్ళు త్రిగుణాలకి అతీతంగా ఉండాలి. ఫైనల్ గా మనం బిజీ లేజీ పర్సన్స్ గా అస్సలు ఉండకూడదు అని తెలుసుకున్నాను. అంటే కేవలం మెటీరియల్ పని చూసుకోవడమే, భక్తికి అస్సలు టైం ఇవ్వని వాళ్ళని, వాళ్ళు ఎంత భౌతికంగా బిజీగా ఉన్నా, ఎంత సంపాదించినా వాళ్ళని లేజీ, సోమరితనం గల వారుగానే పరిగణిస్తారు. సో మనం నేను అలా ఉండకూడదు అని అనుకుంటున్నాను. సో ఫైనల్ గా కుంతి మహారాణిని ఆదర్శంగా తీసుకొని ఏమైతే ఉపదేశాలు ఇచ్చారో అవన్నీ నేను జీవితంలో పాటిస్తానని చెప్తున్నాను ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. పరిక్రమకి వెళ్తున్నారా గురూజీ? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, రామ, హరే హరే రామ, రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే హరే, హరే హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే, హరే రామ హరే హరే రామ రామ హరే రామ హరే హరే, రామ రామ హరే హరే హరే, కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే, హరే కృష్ణ రామ హరే కృష్ణ రామ కృష్ణ రామ హరే హరే హరే, హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. గురుదేవ్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरि हरि बोल. हरे कृष्ण. हरे कृष्ण. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభుజీ. ధన్యవాదాలు. హరే ప్రణామం. కృష్ణ ప్రభు, హరే కృష్ణ గురుజీ, ధన్యవాद ప్రణాम गुरुजी. हरे कृष्ण. दंडवत प्रणाम प्रभु. हरे कृष्ण. हरे कृष्ण गुरुजी, धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी. హరే కృష్ణ ప్రభు, हरे బృందావన యాత్ర విజయవంతంగా జరగాలని కోరుకు. थैंक यू वेरी प्रभु, थैंक यू वेरी मच प्रभु. हरे कृष्ण.